యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మా ఇద్దరు కానిస్టేబుల్ పరిహాసానికే జవాబు చెప్పలేకపోతున్నాడు. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎప్పుడైనా ఎవరి మీదైనా నమ్మకాన్ని పెట్టుకున్నారా? నేను పెట్టుకున్నాను. నాకు ఎప్పటిదాకా నమ్మకం ఉందో అప్పటిదాకా అనిపించేది ప్రపంచం మొత్తం మాదేనని, అలాగే గెలుపు కూడా మాదేనని. ఇలాగే నేను ఒకరి మీద నమ్మకాన్ని పెట్టుకున్నాను. ఇక డేవిడ్ సార్, ఈయన మీలా కాదు నా నమ్మకాన్ని వమ్ము చేయడానికి. జార్బోయ్, ఇంకేం మాట్లాడొద్దు. ఆంగ్లంలో ఒక ఫేమస్ సామెత ఉంది, కామ్ బిఫోర్ ద స్టార్మ్. తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతత. ఈ నిశ్శబ్దాన్ని విను, జాగ్రత్తగా విను భీమరావు. మేమంతా మా జాతికి అలాగే న్యాయానికి ఎప్పుడు తోడుగా ఉంటాం. 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 ఆగండి, మీరందరూ ఇక్కడే ఆగండి. ఇప్పుడు చెప్పండి, మేమంతా మా జాతికి అలాగే న్యాయానికి ఎప్పుడు తోడుగా ఉంటాం. మేమంతా మా జాతికి అలాగే న్యాయానికి ఎప్పుడు తోడుగా ఉంటాం. మేమంతా మా జాతికి అలాగే న్యాయానికి ఎప్పుడు తోడుగా ఉంటాం. ఇదంతా ఆపేయండి. మీరందరూ మీ కళ్ళకున్న గంతల్ని విప్పండి. అరే హితేషనా, మనం ఎక్కడికి వచ్చాం? దామ్నే గారు, అసలు మీరు మా అందరినీ ఎక్కడికి తీసుకొచ్చారు? మీరే చెప్పారు కదా, మీ జాతికి అలాగే న్యాయానికి తోడుగా ఉంటారని. ఇక మీ జాతి కూడా ఇక్కడే ఉంది, అలాగే న్యాయం కూడా ఇక్కడే ఉంది. కళ్ళు తెరుచుకుని మీరిక్కడికి వచ్చేవాళ్ళు కాదు, అందుకే కళ్ళకు గంతలు కట్టి తీసుకురావాల్సి వచ్చింది. ఇలాంటి 7-8 మందిని తీసుకొస్తే పెద్ద తేడా ఏముంటుంది? 100-200 సైన్యం వచ్చి మీ అందరినీ అంతం చేసినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది. అయితే మీరు కూడా అంతమైపోతారు. ఏమంటున్నా? వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడానికి లక్ష్యం ఇదొక్కటే కాదు. వీళ్లకు తెలియాలి వీళ్ళు ఇక్కడ ఉండటం మంచిదని. తమ జాతికి చెందిన ఆర్తికి, తమ జాతికి చెందిన భీమ్కు సహాయం చేయడం మంచిదని. జోకు, ఈ దామ్నే గారు మనందరినీ ఇరికించేశారు. అరే హితేషన్నా, శాంతంగా ఉండు. ఇక ఏం జరుగుతుందో అది జరగని. నిజానికి వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడానికి లక్ష్యం ఏంటంటే, ఒకవేళ మీరు మీ సైన్యాన్ని రప్పించుకుని వీళ్ళందరినీ చంపించే ప్రయత్నం చేస్తే సమాధానం ఏం చెప్తారు మీ పైనున్న అధికారులకి? ఒకేసారి అంతమందిని ఎందుకు చంపించారంటే అందరికందరూ దేశద్రోహులని మీరు రుజువు చేయలేరు. ఇక ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళందరూ నాకు తోడున్నారు. ఇక అందరూ కలిసి చెప్తున్నారు ఆర్తి నిర్దోషి అని.
ఒకవేళ ఆర్తికి వ్యతిరేకంగా మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉంటే ఇవ్వండి, మాకు చూపించండి. లేదంటే మేమంతా కలిసి సాక్ష్యం చెప్తాం మీకు వ్యతిరేకంగా మీరు ఆర్తిని ఇక్కడ అన్యాయంగా బంధించి పెట్టారని, ఈ డేవిడ్ చెప్పడం వల్లని. వదిలిపెట్టను. మీరు మీ మనిషిని పంపించారు ఉన్నతాధికారులతో మాట్లాడడం కోసం, కానీ మీటింగ్ సాధ్యం కాలేదనుకుంటా. అడగండి, ఈ విషయం నాకెలా తెలుసో. దీనివల్ల మీరు నాకు ఎంతవరకు పరిచయాలున్నాయో అంచనా వేయొచ్చు. ఎంతవరకైనా పరిచయాలుండని ఏం చేయగలవు? ఇంకా కాసేపట్లో మా జాతి వాళ్ళ సభ ఉంది. కనీసం 5,000 మంది వస్తారు. ఇక ఒక్క సైగ చేస్తే చాలు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తారు వీళ్ళందరితో కలిసి. అప్పుడు మీరు 250 సైన్యం ఏమీ చేయలేరు. ఇక పొద్దున్న కల్లా బొంబాయి మొత్తం తెలిసిపోతుంది. అప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు మంచిదేంటంటే మీరు మీ సైన్యాన్ని ఆపుకోవడం. లేదంటే మేము బొంబాయి గవర్నర్ దగ్గర నుంచి ఒక వ్యక్తిని రమ్మన్నాం. కాసేపట్లో వచ్చేస్తాడు. ఆ తర్వాత కేసు మా మీద కాదు, మీ మీద పడుతుంది. డేవిడ్ సార్, మీ వ్యక్తిగత పంతం ఎంతగా పెరిగిపోయిందంటే దానికోసం మీరు సైన్యాన్ని రప్పించి ఇంతమందిని చంపించాలనుకున్నారా? డేవిడ్ సార్, దామ్ని గారు ఇప్పుడు ఏదైతే చెప్పారో దాని గురించి ఆలోచించండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. సార్, చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సైన్యాన్ని ఆపండి, లేదంటే నాతో పాటు మీ ఉద్యోగం కూడా పోతుంది. అన్నట్టు వినండి, మీ మీద ఏ ఎఫ్ఐఆర్ ఉందో దాని గురించి విచారణ జరుగుతుంది. ఏం చేస్తావో చేసుకో. మీలాంటి వాళ్ళకి నేనే భయపడను. తప్పకండి. చూడండి దామ్నే గారు, నేను కేవలం ఒక కీలు బొమ్మనంతే. డేవిడ్ సార్ నాకంటే పెద్ద పోస్ట్లో ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడో నేను అదే చేశాను. తెలుసు, నిజానికి వ్యక్తి ఇంకొకరు చెప్పినట్టు నడుచుకోవడం మంచిది కాదు. ఏది ఒప్పో తనదే చేయడం చాలా మంచిది. ఇక ఒప్పు అనేదే ఎప్పుడూ మంచిదే అవుతుంది. మీరందరూ ఆర్తిని తీసుకెళ్ళచ్చు. పద, ఇంటికి పద.
సార్, మేము విన్నది నిజమే. భీమరావు ప్రతి పోరాటంలోనూ గెలుస్తాడు. అలాగే ఇక్కడి నుంచి గెలిచే వెళ్ళాడు. నువ్వన్నది నిజమే. ఇదే తనకున్న బలం. ఈ భీమరావు మాటలతో ఏకీభవించి ప్రభావితం చెంది అందరూ ఇతని వెనక నిలబడుతుంటారు. అలాగే ఇప్పుడు దామ్నే గారు నిలబడ్డారు. ఈ భీమరావు కొంచెం భిన్నమైన వాడే. ఏదో ప్రత్యేకత ఉంది. ఇన్స్పెక్టర్ గారు, మేమంతా కలిసి సాక్ష్యం చెప్తాం మీకు వ్యతిరేకంగా. మీరు ఆర్తిని ఇక్కడ అన్యాయంగా బంధించి పెట్టారని ఈ డేవిడ్ చెప్పడం వల్లని. మీరు మీ మనిషిని పంపించారు ఉన్నతాధికారితో మాట్లాడడం కోసం. కానీ మీటింగ్ సాధ్యం కాలేదనుకుంటా. అడగండి, ఈ విషయం నాకెలా తెలుసో. దీనివల్ల మీరు నాకు ఎంతవరకు పరిచయాలున్నాయో మీరు అంచనా వేయొచ్చు. ఇంకా కాసేపట్లో మా జాతి వాళ్ళ సభ ఉంది. కనీసం 5,000 మంది వస్తారు. ఒక్క సైగ చేస్తే చాలు, వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తారు. అప్పుడు మీ 250 మంది సైన్యం ఏమీ చేయలేరు. ఇక పొద్దున కల్లా బొంబాయి మొత్తం తెలిసిపోతుంది. అప్పుడు మీరేం చేస్తారు? మీ మీద ఏ ఎఫ్ఐఆర్ ఉందో దాని గురించి విచారణ జరుగుతుంది. సార్ 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 నేనేం చెప్తున్నానంటే, సారీ సార్, అదేంటంటే చాలా ఆలస్యం అయిపోయింది. వాళ్ళని అసలు కలిసేవాడినే కాదు. నేను వాళ్ళ వెనకాలే వెళ్ళాను. కానీ సార్ ఎన్ని చోట్ల వెతికానంటే సార్ 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 ఏంటిది సార్? సార్ భీమరావు ఇంకా దామ్ని మీద కన్నేసి ఉంచమని చెప్పాను. కానీ ఆ భీమరావు ఇంకా దామ్ని నీ మీద కన్నేసి ఉంచాను. ఒక్క మీటింగ్ ఫిక్స్ చేయడం కోసం రోజు మొత్తం గడిపేసావా? పని దొంగ చవట. ఎదుగో చాలు సార్, వదలో వదలో. చాలు సార్, చాలు. కడుపు నింపుకోవాలి. అందుకే మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను. ఎంతో నిష్ఠతో మీకోసం పని చేశాను. కానీ మీరు ఎప్పుడు నన్ను దద్దమ్మ ఇంకా చెమటానే అన్నారు. నువ్వు దా ఉప్పెత్తుని దాకి ఎదురు మాట్లాడుతున్నావా? మా భారతీయుల దృష్టిలో ఉప్పు చాలా గొప్పది. ఉప్పు తిన్న విశ్వాసాన్ని మర్చిపోము. ఏ నోటితో ఎదురు చెప్తాం సార్? మీ ఫిరంగి వాళ్ళు వచ్చి మమ్మల్ని బానిసలు చేసుకున్నారు. ఇక మేము మిమ్మల్ని అయ్యా దొరా అని అంటున్నాం. తప్పు మీది కాదు సార్. మీరు ఇక్కడికి వచ్చి పెత్తనం మొదలు పెట్టడం తప్పంతా మాదే. మేమే మీ అందరినీ ఆదరించాం. కానీ మా దేశంలోనే నివసిస్తున్న చిన్న జాతి వాళ్ళను ఆదరించలేకపోయాం. ఎంత ధైర్యం నీకు? గిటా అలాగే అది మొహాన్ని ఎప్పటికీ చూపించదు. ఈ రోజు వరకు మీరు ఏదైతే చేశారో దానికి ధన్యవాదాలు. ఇక నుంచి నేనేదైతే చేస్తానో అందుకు సారీ. ఏం చేయగలం? ఏం చేస్తావో చెప్పు. ఆగో, నాకు చెప్పు. దామ్నే గారు, ఒకవేళ ఈరోజు మీరు రాకపోయి ఉంటే ఏం జరుగుండేదో. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. భీమరావు, నేను రాకపోయి ఉంటే ఇంకొకరు వచ్చేవాళ్ళు. నిజానికి మనం న్యాయ మార్గంలో నడుస్తున్నప్పుడు సహాయం చేసేవాళ్ళు కలుస్తూనే ఉంటారు. పడిపోయే వాళ్ళను పట్టుకునే చేతులు పెరుగుతూనే ఉంటాయి. ఇక మన కర్తవ్యం ఏంటంటే మనం ముందుకు సాగుతూ ఉండాలి.
భీమ్రావ్, నువ్వు ఏం పని చేస్తున్నావో అది చేస్తూనే ఉండు. నీకు సహాయం చేసేవాళ్ళు నీ దళంలో చేరుతూ ఉంటారు. మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీలో మీకు ఎన్ని విభేదాలైనా ఉండని, ఎన్ని గొడవలు పడతారో పడండి, కానీ అవసరం వచ్చినప్పుడు ఒకరి కోసం ఒకరు తోడుగా నిలబడండి. సహకరించడానికి మనసు అంగీకరించినప్పుడు, మీలో అహంకారం మేల్కొన్నప్పుడు మీ కళ్ళకు గంతలు కట్టుకోండి. ఎలా అంటే నేను మీ అందరి కళ్ళకు గంతలు కట్టినట్టుగా. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏ జాతిలో పుట్టారో అందులో వచ్చే సమస్యలు అలాగే ఆపదల్లోంచి ఒంటరిగా బయటపడలేరు. సామూహిక ప్రయత్నం అవసరమవుతుంది. ఒకరి చేయి పట్టుకునే బయటపడగలరు, అంతేకాని ఒకరినొకరు కాలు పట్టి లాగి ఈ యుద్ధంలో గెలవలేరు. ఇక నేను వస్తాను. నాకు సభ ఉంది. మళ్ళీ కలుద్దాం. ఈరోజు మీరందరూ మొదటిసారి నాకు సహకరించారు. మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. భీమ్రావ్, ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరమే లేదు. అంతా మాయలో పడిపోయాం. దామ్నే గారి మాయలో. చాలా బాధ అనిపిస్తోంది. ఆనంద్ ఇంకా లక్ష్మి సహకరించడానికి రాలేదు, కానీ మేమంతా నీకు పెద్ద విరోధులమయ్యుండి కూడా కళ్ళ గంతలు కట్టుకుని ఇక్కడికి వచ్చేసాం. మేము చాలా కోపం వస్తుంది మా మీద మాకే. హితేష్ అన్న, ఇందాకే కదా దామనే గారు అంత బాగా వివరించారు, ఇంకా మీరు? అవును, మాకేం అర్థం కాలేదు. ఇది చాలా ఏమైందన్నా? చూస్తుంటే ఎవరో దారుణంగా కొట్టినట్టుంది. దొంగతనం అయితే ఏమీ చేయలేదు కదా, అందుకే ఇలా కొట్టారా? అందుకే నేను గొప్పవాళ్ళు అలాగే వాళ్ళ మాటల్ని నమ్మలేను. చెప్పు, నాకేమనిపించిందంటే ఈ దామ్నే గారు ఏదైనా డబ్బు గిబ్బు సంపాదించడానికి అలాగే బతికే పద్ధతి వివరిస్తారని, కానీ నేరుగా తీసుకెళ్లి భీమ్రావ్ ఎదురుగా నిలబెట్టాడు. జోకు, ఏం చెయ్యాలో నువ్వే చెప్పు, నాకు చాలా కోపం వస్తుంది. అయ్యో హితేష్ అన్న, మీరు అలా అనకండి. ఆయన భీమ్ ఎదురుగా నిలబెట్టాడు, అందులో తప్పేముందని? ఇక భీమ్ ఏం చేశాడో అది ఒప్పే చేశాడు. అసలు ఆర్తి విషయంలో అంత పెద్ద అన్యాయం జరిగింది, ఇక భీమ్ కేవలం తనకు సహకరించాడంతే. అవునా, ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు భీమ్ పక్కన చేరిపోయావు కదా హితేష్ అన్న. అందుకే ఆ రోజు రమ ఇంకా భీమ్ చెప్పారేమో జనార్దన్ పనిలోకి రావడం లేదని. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, ఇతను భీమ్ వైపు వెళ్ళిపోయాడని. నిన్నే ఏదో ఒకటి చెప్పు. నువ్వు కూడా భీమ్రావ్ పక్కన చేరిపోయావా? ఎలాగో ఆనంద్ ఇప్పుడు భీమ్కు వ్యతిరేకంగా మారిపోయాడు. కొంపదీసి నువ్వు ఆనందకు బదులుగా భీమ్కు అన్నయ్యవి కావాలనుకోవడం లేదు కదా? చూడు, నేను మీకు ముందే చెప్పాను, అలాగే ఇప్పుడు చెప్తున్నాను. నేను ఆ విషయంలో మీ ఇద్దరిని వ్యతిరేకించాను. ఆర్తికి సహకరించకూడదనే దాన్ని. అది కాకుండా నేను ఎప్పుడు భీమ్ని వ్యతిరేకించాను, అలాగే ఇప్పుడు కూడా. అయితే చెప్పు, పొరపాటున భీమ్కు సహకరించి పాపం చేశానని. లేదు హితేష్ అన్నా, పొరపాటున పాపం కాదు, భీమ్కి సహకరించినందుకు పొరపాటున పుణ్యం చేసిన వాడయ్యాడు. ఏమైనా చెప్పాలనుకుంటే ఇది చెప్పండి. నేనెప్పుడు భీమ్కు సహకరించాలనుకునేదాన్ని, కానీ జోకు భయం వల్లనే తనకు సహకరించలేకపోతున్నాను. కానీ ఇప్పుడు చూడు, నిన్న జోకునే స్వయంగా భీమ్ పక్కన నిలబడిపోయాడు. జనార్దన్, నువ్వు పూలి అని వదిలే. ఒకవేళ మన ముగ్గురు కలుసున్నామంటే జీవితమంతా భీమును పటిష్టంగా వ్యతిరేకించగలుగుతాం. అవును, ఒకవేళ నువ్వు మాకు తోడుంటే గట్టిగా చెప్పు, భీమ్కు సహకరించి నేను చాలా పెద్ద పాపం చేశాను అని చెప్పు. ఒక్కసారి గట్టిగా చెప్పు, నువ్వు పెద్ద పాపం చేశావని. అప్పుడు మేము నమ్ముతాం నువ్వు మాకు తోడుగా ఉన్నావని. అవును, చెప్పు. నిన్నే చెప్పు. నీ వల్ల పాపం జరిగిందని చెప్పు. త్వరగా చెప్పు.
మౌనంగా ఎందుకున్నావో చెప్పు.